దేశంలోని యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో భాగంగా హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సిఆర్పీఎఫ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రోజ్గార్ మేళా ద్వారా పారదర్శకంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని గుర్తించి వారి ఉన్నతికి బహుళ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఒకప్పుడు వివిధ రంగాల్లో దిగుమతిదారులుగా ఉన్న భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎగుమతిదారుగా మారిందన్నారు. భారతదేశంలో తయారైన సెల్ ఫోన్లు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. రక్షణ శాఖ స్వయం సమృద్ధి సాధించడం ద్వారా ఈ ఏడాది 25,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను విదేశాలకు పంపే సామర్థ్యానికి చేరుకున్నామన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. $5 ట్రిలియన్ దిశగా భారత ఆర్థిక వ్యవస్థ పయనిస్తోందని మంత్రి వివరించారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళు దేశ సేవలో యువతను భాగస్వాములు చేయాలి దృక్పథంతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యోగ మేళా ఇప్పటికీ 10 పూర్తయినాయి. ఇది 11వ మేళా. ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 71,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు భారత ప్రభుత్వం తరఫున అందిస్తా ఉన్నాము. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల ఉద్యోగాలు నేరుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి